హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? స్టిచ్చింగ్ వీడియో చాలా ఈజీగా ఉంటదండి. వేళ్ళ కొలతలతోటి షేప్ డాట్లు వేయడం. ఎలాంటి టేప్ కొలతలు లేకుండా. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటాను. గోరంచి అయితే చివర కుట్టు వేసేస్తే మనం మడత పెట్టుకొని చేతి కుట్టు వేసుకోవడానికి అన్నట్టు. ఇదిగోండి హ్యాండ్‌కైతే చివరి కుట్టు వేసేస్తున్నాను. వేళ్ళ కొలతలతోటే షేప్ డాట్లు వేయడం నేర్చుకోవడం వల్ల పర్ఫెక్ట్ షేప్ కొట్టడమే కాదు, చక్కగా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజుల్ని కుట్టగలుగుతారు. దానివల్ల మీకు చాలా టైం కలిసొస్తది. అలాగే టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ కూడా ఉంటది. మిషన్ ఎక్కాలా అనే నీరసం కూడా ఉండదు. మీకు చాలా ఉత్సాహం వస్తది. మీరు వేళ్ళ కొలతలతోటి షేప్ డాట్లు నేర్చుకోండి. మరిన్ని బ్లౌజులు అవలీలగా కుట్టి పక్కన పడేస్తారు. ఫ్రంటే కాదు బ్యాక్ కూడా చక్కగా ఈ విధంగా వేళ్ళ కొలతలతోటి ఇలా మడత పెట్టేసుకుని ఫోల్డింగ్ ఏదైతే ఉందో అది పైకి ఇలా షోల్డర్ దగ్గరికి ఇలా సర్దుకుని నీట్‌గా ఒక్కసారి ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటే నీట్‌గా ఒకేసారి మీకు బ్యాక్ డాట్స్ అయితే వచ్చేస్తాయండి. ఒక పావించు, అరించులో కింద క్లాత్ తీసుకొని పైకి మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. ఇంత హైటే పెట్టుకోవాలని ఇక్కడ ఉండదు. ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్ డాట్స్ హైట్ ఎక్కువ పెట్టుకుంటే చక్కగా షోల్డర్ కూడా నీట్‌గా నిలబడతది ఎదర. ఓకేనా? ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ అయితే వేసేసాం కదా! ఇక నడుము పట్టీకైతే నేను ముక్కలు ఇక్కడ అతికేసి ఒక చివరైతే కుడుతున్నాను పీసులు రాకుండా. ఓకేనా? ఒకటైతే కూర ఉన్న ముక్క అన్నమాట. దానికి కుట్టనవసరం లేదు. దీనికి మాత్రం కుట్టాలి. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఇలా విడదీసేసి ఒక సైడ్ కుట్టేస్తున్నాను. ఇవి మనం చేతి కుట్లు వేసుకోవడానికి నడుము పట్టి. ఓకేనా? ముందుగా డాట్స్ వేసేసాను కదా నేను బ్యాక్ పార్ట్‌కి. అలా కాకుండా ఈ మొక్క అతికాక కూడా మీరు ఈ విధానంలో వేళ్ళ కొలతలతోటి చక్కగా డాట్స్ వేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వండి. చూడండి ఇలా ముందుగా డాట్లు వేసేసి తర్వాత ఇలా మొక్క అతకడం వల్ల ఇక్కడ నీట్‌నెస్ ఉంటదండి. వెనకాల డాట్స్ వేసిన ఖర్చు కనపడదన్నమాట. ఇదిగోండి ఒక పావించు ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఆ చివర మొదలెట్టి ఈ చివరి వరకు చక్కగా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని కట్ చేసేసాను. చూడండి పైన కూడా చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ముక్క అనగడానికి వెనక్కి వచ్చేయకుండా లోపలికి అనగడానికి పైన కుట్టు వేసేసుకుంటే ఇంకా బ్యాక్‌కి మనం రెడీ అయినట్టే. పక్కన పెట్టేసి ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ చూడండి ఇలా 2 ముక్కలు తిరగవేసి వేసుకుని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న ఫ్రంట్ ముక్కని తీసుకోవాలి. ఇదే మనకి హుక్స్ పట్టికలు 4 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్‌కి క్లాత్ తీసుకుని పెద్ద డాట్ వేసేయండి. ఇక్కడ పెద్ద డాట్‌కి తీసుకున్న క్లాతే ఇంపార్టెంటు. చిన్న సైజుల వరకు తక్కువ తీసుకోండి. పెద్ద సైజుల వరకు ఎక్కువ తీసుకోండి. ఇలా క్రాస్‌గా నీట్‌గా వేసేసుకోండి. ఇక పెద్ద డాట్ వేయడమే ఆలస్యం. దాని ఎదురుగుండా పట్టీ దగ్గర నుంచి ఒక డాట్‌ని లాగేయండి. చూడండి ఈ విధంగా క్రాస్‌గా రావాలన్నమాట. మనం మళ్ళీ చంకలోంచి పెద్ద డాట్ ఎదురుగుండా అన్నమాట. 2 డాట్‌లు మధ్యలో కాదండి. పెద్ద డాట్ ఎదురుగుండా ఒక డాట్ లాగేయండి. ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌గా. 2 కుట్లు అవసరం లేదు. ఒక కుట్టేసుకుంటే సరిపోద్ది చిన్న డాట్‌లకి. పెద్ద డాట్‌కి 2 కుట్లు వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లాక్కోవాలి. మీకు సూదుపాటుగా రావాలంటే ఈ 3 దగ్గరగా రావాలన్నమాట. అలా కాకుండా రౌండ్‌గా రావాలంటే ఒక అరించు దూరాన్ని ఉంచుకోవాలి. ఎంత రౌండ్‌గా వచ్చింది చూసారా? ఈ విధంగా వేసుకుంటే మీకు షేప్ చాలా నీట్‌గా ఉంటది. ఇంకా షేప్ బెల్ట్‌లయితే కింద ఒకటి, పైన ఒకటి పెట్టేసుకునే విధంగా మధ్యలో ఫ్రంట్ వచ్చిందన్నట్టు. చూడండి ఆ చివరన స్టార్ట్ చేసి మధ్యలో పెద్ద డాట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేసుకుని నీట్‌గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి ఇక్కడ మనకి విడవకుండా అన్నట్టు. ఓకేనా? చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడున్న ఖర్చుని కొద్దిగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కట్ చేసుకుని కింద ఫోల్డింగ్‌కి ఒకసారి బ్యాక్‌ని తెచ్చి ఇక్కడ మనం హైట్‌ని చెక్ చేసుకోవాలి. ఎంత ఫోల్డింగ్ చేయాలనే దానికి. ఇదిగోండి బ్యాక్ ముక్కను ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ ఫోల్డ్ చేసేస్తాం కదా చేతి కుట్లకి అది ఫోల్డ్ చేసి పెట్టి చూడండి ఇంతవరకు ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసి చివర కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్‌ని రెడీ చేసుకోవాలి. ఇది మనకి హుక్స్ పట్టీకి వెళ్తది. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఉన్నదన్నమాట ముక్క. ఓకేనా? ఇదిగోండి హుక్స్ పట్టీకైతే పట్టీ ముక్క తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. హుక్స్ పట్టీకి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే 2 టైమ్స్ ఫోల్డ్ అవుతుంది ఇది. నేరుగా క్లాత్ తోటి సమానం అవుతదన్నమాట. బయటకు ఉండదు. ఇదిగోండి ఒకసారి ఫోల్డ్ చేశాను. స్టిచ్ వేసేసాను. మళ్ళా ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేశాను చూడండి. ఇది మనకి ఈ ఫ్రంట్ ముక్కతో సమానం అయిపోయిందన్నమాట. బయటకు ఉండదు కాబట్టే ఇది హుక్స్ పట్టీ. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చుకుని కిందకి లాగేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది మనకి తాళ్ళు పట్టీకి వెళ్తది.
దానికి మనం 3 వేళ్ళు కొలత పెడతాం. ఈ విధానమే. ఈ వేళ్ళ కొలతమే గుర్తుపెట్టుకోండి. 3 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి పట్టుకుని పెద్ద డాట్‌కి క్లాత్‌ని తీసుకోవాలి. ఈ క్లాత్ తీసుకోవడం అనేదే మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇంత క్లాత్ తీసుకున్నాక చక్కగా ఇలా రౌండ్ షేప్‌లో కుట్టాలి. మీరు స్ట్రెయిట్‌గా కుట్టడం కాకుండా రౌండ్ షేప్‌లో ఇవ్వడం వల్ల మీకు షేప్ కూడా రౌండ్‌గా వస్తదన్నట్టు. ఇదిగోండి పైకి క్లాత్ మీద కూడా పావించి ఎక్స్‌ట్రా కుడతాను నేను. పెద్ద డాటే మెయిను ఇంపార్టెంటు. అందుకోసమే చుంచులు రావన్నట్టు. ఇదిగోండి చంకలోంచి కూడా ఒకటి లాగేశాను. అర్థమైందా? ఈ విధంగా షేప్ డాట్లు వేశారంటే మీకు తిరిగే ఉండదు. షేపు చక్కగా కుదురుతది ఏ పర్సన్‌కైనా సరే. ఈ వేళ్ళ కొలతలతో షేప్ డాట్లు వేసే విధానం చాలా ఈజీ అండ్ చాలా నీట్‌నెస్‌ని తీసుకొస్తాయి. నా దగ్గరకొచ్చిన కస్టమర్స్ ఎవ్వరు కూడా షేప్ డాట్ల దగ్గర కంప్లెయింట్ అనేది ఇవ్వరు. చాలా బావుందని చెప్తారు. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే నేను కుట్టిన బ్లౌజుల్ని నాకు పట్టుకొస్తారు ఆదికన్నట్టు. వాళ్ళు ఫస్ట్ వేరే బ్లౌజ్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ నేను కుట్టించిన తర్వాత నా బ్లౌజ్‌ని ఆదికి తెచ్చుకుంటారు. అంటే అంత పర్ఫెక్ట్‌గా వాళ్ళకి కుదురుతుంది కాబట్టి ఈ విధానం చాలా పర్ఫెక్టు. మీరు చక్కగా నేర్చుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లే ఈ వేళ్ళ కొలతలతో షేప్ డాట్లు వేయడం వస్తది. ఇదిగోండి ఈ ఫ్రంట్‌కి కూడా చక్కగా కింద ఫోల్డ్ చేసేసుకొని ఇందాక మనం ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అంత ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక పట్టీ ముక్క అయితే ఒకటి తీసుకొని ఇది తాళ్ళు పట్టీ కదా! ఇది బయటకుంటదనమాట. మనకి హుక్స్ పట్టీలాగా లోపలికి ఫోల్డ్ అవ్వదు. ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని ఇంకో ఫోల్డింగ్ ఇది కోరా ఉందన్నమాట. అందుకని మడత పెట్టలేదు. కోరా ఉన్నది పీసులు రాదు కదా! కోరా సైడ్ ముక్కలు ఈ విధంగా వాడుకోవచ్చు మనం. నడుము ముక్కకేసుకుంటాకి గాని, ఇలా తాళ్ళు పట్టీకేసుకుంటాకి గాని, ఇలా పై మార్జిన్ ఒక లైను కుట్టేసుకుంటే అందులో తాళ్ళు వేసుకుంటాం. 2 సమానంగా వచ్చినాయా ఒకసారి చెక్ చేసుకున్నాకే మనం బ్యాక్‌కి అతకాలి ఈ ఫ్రంట్ సట్‌కెళ్ళి. చూడండి. ఈ ఫ్రంట్‌లో 2 కూడా నీట్‌గా ఇలా బ్యాక్ వేసేసుకొని ఇలా తిరగవేసి వేసుకోవాలి. చూడండి చక్కగా. షోల్డర్‌లు నీట్‌గా పైన జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ అతుక్కుందాం. ఓకేనా? షోల్డర్‌లకి ఫస్ట్ షోల్డర్‌కి ఎంతైతే ఖర్చు తీసుకున్నారో రెండో షోల్డర్ కూడా అదే ఖర్చుని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఖర్చులు మెయింటైన్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. ప్రతి దానికి కూడా మీరు ఎంత ఖర్చుని మెయింటైన్ చేయాలి పావించా, అరించా అనేది క్లారిటీగా మీరు అనుకోవాలి. అనుకుని పావించు చేస్తాను నేను అనుకుంటే పావించే చేయాలి ప్రతి దుక్కున కూడా. అప్పుడు నీట్‌నెస్ ఉంటది స్టిచ్చింగ్‌లో. ఇదిగోండి ఫ్రంట్ అటువైపుకొచ్చింది కదా! అటువైపునే నేను హ్యాండ్‌కి లోతు తీశాను. నేను కటింగ్‌లో తీయనని మీకు తెలుసు కదా! చూడండి హ్యాండు ఫ్రంట్ ఎటువైపు వచ్చిందో అటువైపు లోతు తీసి అతికేస్తున్నాను. ఓకేనా? హ్యాండ్ ఈ విధంగా నీట్‌గా అతికేసుకోవడమే. ఇక్కడ మీకు ఖర్చు గురించి చెప్పాను కదా! ఖర్చు చూడండి నేను హ్యాండ్ దగ్గర ఎంత మెయింటైన్ చేస్తున్నానో, ఆ చివరి నుంచి చివరి వరకు అదే ఖర్చు మెయింటైన్ కావాలి. ఒక చోట ఎక్కువ ఖర్చు మెయింటైన్ చేసి, ఒక చోట తక్కువ ఖర్చు మెయింటైన్ చేస్తే వంకర వంకరల కిందుండి ఫైనల్‌గా స్టిచ్చింగ్ బాగోదు. క్లారిటీగా ఉండదు. ఓకేనా? నీట్‌నెస్ ఉండదు. అలాగే కస్టమర్‌కి కుదరదు. చుంచుల కింద వత్తదన్నట్టు. ఇదిగోండి ఈ విధంగా. ఖర్చు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది. ఇదిగోండి. చక్కగా ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేసుకుని ఈ విధంగా మీరు ఎంత ఖర్చు పెట్టారో దీనికి ఫోల్డింగ్‌కి అంత చక్కగా ఇదిగోండి నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చెయ్యి చివర ఆది బ్లౌజ్ తోటి మెజర్‌మెంట్లు చూసుకోండి ఈ విధంగా. మీరు ఎడమ చేయి పెడుతున్నారా? ఇక్కడ కుడి చేయి పెడుతున్నారా? ఆది బ్లౌజ్‌ది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఎందుకంటే కొంతమందికి కుడి చెయ్య మోటగా ఉంటది. ఎడమ చెయ్యో, కుడి చెయ్యో గాని మోటగా ఉంటది కాబట్టి ఏ చెయ్య దానికే పెట్టేయండి. అలాగే చంకల దగ్గర కూడా ఇక్కడ చూడండి ప్లస్ గుర్తొచ్చేలా కుట్టులు చూసుకోవాలి. ఇలా లాగి పట్టుకోవాలి. ఓకేనా చంకని? ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కదా! ఇక్కడ కుట్లు ఎలా వేసుకోవాలి మనం అనేసి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ విధానాలుంటాయి. కొంచెం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతే మీరు మిస్ అవుతారు కదా! జాయింట్ కుట్లు ఎప్పుడు కూడా వీడియో లాస్ట్‌లో ఉంటాయి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మీరు చంక దగ్గర కుట్టు వేశారే, ఆ విధానం ఎటువైపు వేస్తున్నారో, ఏ చెయ్యి వైపు వేస్తున్నారో ఆ చెయ్యినే కొలవాలి. ఓకేనా? ఇదిగోండి. ఆ విధానం ఎందుకో చెప్తాను. ఇక్కడ చూడండి. చివర కూడా కుట్టు చూసుకొని చక్కగాను ఆది బ్లౌజ్ తోటి కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ పక్కన ఇంకా మీ ఇష్టం. 4 ఏసుకుంటారో, 3 ఏసుకుంటారో ఇవి మనకి ఖర్చుల కుట్లు అన్నట్టు. చక్కగా ఇలా లాగేసుకోవడమే. ఇటువైపుది అయిపోయింది కదా హ్యాండు. ఇంకో వైపుదైతే నేను చూపిస్తాను. చూడండి ఇదిగోండి. ఇక్కడైతే రఫ్ ఇచ్చి కింద లాగేసి ఇది చూడండి మనకి ఏదైతే ఖర్చు ఉంటుందో అది చక్కగా లెవెల్ చేసేసుకుని ఇంకా అయిపోయినట్టే. ఒక సైడ్ అయితే కుట్లు వేరే సైడ్ వేద్దాం. ఇంకొక సైడ్ వేసేటప్పుడు నేను హ్యాండ్ కుట్టడం అయితే స్కిప్ చేశాను కానీ
ఇక్కడ ఎందుకు ఉంచానంటే మీకు బ్యాక్ ఇటు ఫ్రంట్ ఇటు వచ్చింది కదా, ఈసారి ఫ్రంట్ ఇటు వచ్చింది కదా, హ్యాండ్కి ఈసారి మనం లోతుని ఈ సైడ్ తీసుకోవాలి అన్నట్టు చూపించడానికి. ఇక హ్యాండ్ అయితే నేను అతికేసానండి. ఇదైతే స్కిప్ చేస్తున్నాను, ఇందాక హ్యాండ్ చూస్తారు కదా మీరు. అయితే ఇక్కడ కుట్లు వేస్తారు కదా, అప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండే తీసుకోవాలి. ఈ చంక కొలతలు కూడా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ చంక కొలతలు కొలవాలి. ఎందుకంటే ఇక్కడ కస్టమర్లు కూడా కుట్లు విప్పేస్తారు, కొంతమంది ఒకటే సైడ్ విప్పేస్తూ ఉంటారు. దానివల్ల మీకు తెలీదు కొత్తగా స్టిచ్ వేసేవారికి. అందుకోసం ఏ సైడ్ది ఆ సైడే తీసుకుని కొలుచుకోండి ఆది బ్లౌజ్ తోటి. అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్నెస్ కుట్లు వస్తాయి మీకు. ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి, నడుము ఎక్కువ వచ్చిందండి. మనం కుట్టిందే ఎక్కువ వచ్చేసింది. చూడండి ఎలా లెవెల్ చేసుకోవాలో చెప్తాను. చాలాసార్లు ఇలాగే వస్తాయి చాలామందికి. ఇదిగోండి మధ్యలో నడుము కొలుస్తున్నాను. మధ్యలో నడుము కరెక్ట్గా సరిపోయిందండి. కింద నడుము సరిపోలేదన్నమాట. ఇక్కడ చూడండి మధ్యలో నడుము కుట్ల దగ్గర కుట్లు అన్నట్టు చూడండి. ఏ బ్లౌజు కూడా కింద బ్లౌజు సాగదీయకూడదు, పై బ్లౌజు సాగదీయకూడదు. ఒకవేళ సాగదీస్తే 2 సాగదీయాలి. అర్థమైందా మీకు? ఇక్కడ కుట్ల దగ్గర కుట్లు కరెక్ట్గా మధ్యలో నడుము సరిపోయింది. కుట్ల దగ్గర కుట్లు వచ్చినాయి. ఇక చంకలో చూసుకోండి, చంకలు కూడా సరిపోయినాయండి కరెక్ట్గా. కుట్ల దగ్గర కుట్లు వచ్చినాయి. చూడండి ఈ విధంగా చక్కగా ఈ విధంగా కుట్ల దగ్గర కుట్లు వచ్చింది. మనకి మధ్యలో నడుము సరిపోయింది, అలాగే సంకలోనూ సరిపోయింది. మనకి ఇక్కడ నడుము దగ్గర కింద నడుము దగ్గర టైట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్రాస్గా గీసనే లైను, దాని మీద చక్కగా పైకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కింద నడాన్ని టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా చిన్నది వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నడుము సన్నంగా ఉంటుంది కదా చాలామందికి, చెస్ట్ కొలత కంటే నడుము సన్నంగా ఉంటుంది. చూడండి నీట్గా ఈ విధంగా పెట్టేసుకుని, అందుకని ఎప్పుడు కూడా బయట బ్లౌజులు కొనుక్కోవాలనుకుంటే మీరు చెస్ట్ కొలత మీదే కొనుక్కోవాలి ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే. ఓకేనా. నడుము కొలత మీద కొనుక్కోవడానికి ఉండదు. ఎందుకంటే నడుము కొలత కుట్టు వేసుకుని తగ్గించుకోవచ్చు, లేదా ఇప్పేసుకోవచ్చు. లూజ్ ఉంటుంది అది ఎక్కువ, మనకి చెస్ట్ కొలత కంటే తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇదిగోండి ఇక వచ్చేసి మెడ పట్టీకి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఎందుకంటే మెడ రౌండ్లో ఉంటుంది కాబట్టి. రౌండ్లోనే కాదు, మీరు ఏ మోడల్ అయినా, స్క్వేర్ మెడ అయినా ఏదైనా సరే, మీరు రౌండ్కి అయినా సరే మీరు క్రాస్ ముక్కలే తీసుకోవాలి. స్ట్రైట్ ముక్కలు అస్సలు పనికిరావు మెడలకి. ఓకేనా. ఇదిగోండి చక్కగా ఈ విధంగా అతికేసుకోవాలి. చూడండి ఇటువైపుకి వచ్చింది కదా కొస, ఇటువైపుకి వచ్చేలాగా 2 కొసలు అటు ఇటు ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకుని కుట్టుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక లాస్ట్లో చివరన కొంచెం కట్ చేసేసి ఇక్కడ చూడండి కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఖర్చు మెయింటింగ్ ఉంటుంది మీకు. కొంతమంది అడుగుతున్నారు, ఒకసారి షార్ట్ వీడియో పెట్టండి మేడం, ఇది మనకి మెడ మొక్క అతకడం ఎలాగా అనేసి. మెడ మొక్క అతకడం అనేది అందులో సీక్రెట్ వచ్చేసి ఒకటి ఏంటంటే, మీరు మెయింటైన్ చేసే ఖర్చు మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి ఒక్క పాదం, మీకు 2 పాదాలు ఉన్నాయి కదా, ఆ 2 పాదాలు ఒక్క పాదం ఖర్చుని మెయింటైన్ చేస్తూ రావాలి ఆ చివరి నుంచి చివరికి. అప్పుడు మీకు మెడ చాలా అందంగా వస్తుంది. ఒక చోట ఎక్కువ ఖర్చుని పెట్టుకుని ఒక చోట తక్కువ ఖర్చుకి కుట్టారంటే మెడ వంకరల కింద వస్తుంది. చేతి కుట్లు వేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. చూడండి ఈ విధంగా ఒకే ఖర్చుని మెయింటైన్ చేయాలి. పావించు ఖర్చుని మెయింటైన్ చేశాను నేను ఆ చివరి నుంచి చివరి వరకు. ఎక్కడ తక్కువ రాలేదు, ఎక్కువ రాలేదు. మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని పైన కుట్టు వేసేసుకోవాలి. చూడండి పైన అంటే మీకు ఇటు చివరన పడుతుందన్నమాట. ఓకేనా. అటు చివరన కాదు, ఇటు మనకి ఏమంటారు, మొక్క అతికాం కదా, ఆ అతికిన మార్జిన్ దగ్గర పడుతుందన్నట్టు. అలా పెట్టడం వల్ల మొక్క లోపలికి ఫోల్డ్ అవుతుంది. చేతికుట్లు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. మీకు రౌండ్ మెడ తేలుతుందన్నమాట పైకి చక్కగా. ఇదిగోండి చూసారా, నేను ఫోల్డింగ్ ఎంత నీట్గా వస్తుందో. మరి రావడానికి కారణం నేను మెయింటైన్ చేసిన ఖర్చుని కొంతమంది ఎక్కువగా చేసేసి ఒక చోట తక్కువ చేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అదే ఇలాంటి మీరు టిప్స్ కావాలంటే లాస్ట్ వరకు చూడాలి వీడియో. ఓకేనా. ఇదిగోండి చక్కగా అక్కడక్కడ మనకు మిగిలిపోయిన అవతలకి వెళ్ళిన ఖర్చుని కట్ చేసేసుకుని చేతికుట్లకి ఇచ్చేసుకోవడమే.
ఇంతేనండి, చాలా ఈజీగా మామూలు బ్లౌజ్ అయినా, లైనింగ్ బ్లౌజ్ అయినా ఈ విధానంలో స్టిచ్ వేసి ఇచ్చారంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అవుతాయి. మరి ఇదేండి ఈ రోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు తప్పకుండా పెట్టగానే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోవడం వల్లే నా వీడియోలు మీకు చేరడం లేదండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.